నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలో టీచర్లను నియమించాలని, పాఠశాల ఆవరణ శుభ్రం చేసి తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో 2 టీచర్లతో పాఠశాల సక్రమంగా నడిచేదని, అందులో ఓ టీచర్ బదిలీపై వెళ్లడం, మరో టీచర్ సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే పాఠశాలలో తాగునీరు లేకపోవడంతో మురికి నీళ్లు తాగుతున్నామని, కరెంటు సౌకర్యం లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంవీఓ షేక్ హుసేన్ ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పిల్లలకి మొత్తం నీళ్లు వాటర్ లేవు, ఆ చెత్త వాటర్ తోటే వంటలు చేస్తారు. పిల్లలకి మొత్తం వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకోవాలి, పిల్లలు ఊడ్చుకోవాలి. మొత్తం ఒక్కొక్కసారి నీళ్ళు లేకపోతే ఊళ్ళకి ప్లేట్లు పట్టుకొని వస్తారు చేతులు కట్టుకోవడానికి. ఇల్లు 2 టీచర్లు కావాలి, 35 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కటే సార్ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్గా టీచర్ని పెట్టిండ్రు, వాళ్ళకి డబ్బులు మేమే ఇవ్వాలి. స్కూల్ డ్రెస్లకు కూడా డబ్బులు మేమే ఇచ్చినాం ఈసారి. కరెంటు లేదు, పిల్లలకు ఫ్యాన్ లేదు, మొత్తం గోడ కావాలి, మొత్తం చుట్టూ మొత్తం గడ్డి ఉంది, చెత్త ఉంది, లాట్రిన్ బాత్రూమ్లు లేవు. పల్లె బాగా గడ్డి ఉన్నది, చుట్టూ గోడ లేదు. పాములు నేనే 3 చంపిన. ఇక్కడ మంచిగా నీళ్లు తాగే నీళ్ళు సౌకర్యం లేవు, కరెంటు లేదు, పిల్లలకు బాగా వేడి అయిపోతున్నది. 35 మంది ఉన్నారు కానీ కొందరు ప్రైవేట్గా ఇట్లనే చదువు సార్ లేక 2 సార్లు లేక ఒక్కటే సార్ చెప్తున్న చదువు.